ఓకే. నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్, కావేరీ సీడ్స్ రీజనల్ మేనేజర్ ఏపీ చూస్తుంటాను. ఈరోజు మనము గంగనపాలెం గ్రామంలో ఉండడం జరిగింది. మనము 206 ఫీల్డ్లో ఉండడము జరుగుతుంది. ఈరోజు మా దాదాపు టైం ఇప్పుడు 1 గంట కావస్తుంది. ఈరోజు డేట్ 23 జనవరి 2025. ఇక్కడ మా సేల్స్ ఆఫీసర్ వేణుబాబు గారు కూడా ఉండడం జరిగింది. వేణుబాబు గారు ఒకసారి చేయతండి. వేణుబాబు గారు మనకి ఇక్కడ ప్రకాశం జిల్లా సేల్స్ ఆఫీసర్గా చేస్తూ ఉంటారు. వేణుబాబు గారు అడగండి రైతుల్ని 206 ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది, సార్ పేర్లు అన్నీ కూడా అడగండి. శ్రీనివాసరావు గారు ఎలాగ ఉందండి మీకు? 206 బాగుందండి. ఇప్పుడు మేము గత 3 సంవత్సరాల నుంచి కావేరీ వాళ్ళు, ఈ సంవత్సరం 4వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఆట 30 క్వింటాల కాడికి వస్తుంది. ఈ సంవత్సరం కూడా వేసుకున్నాము. ఇవి కాపు చూడండి మీరే, కాపు 2 తంతులు కాసిపోయి 3వ తంతికి మళ్ళీ సెట్టింగ్లో ఉంది. మాకు దీనివల్ల బాగుంది. ఈ 7 జనం పెరిగారండి. గతం మీద కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వేసుకున్నాం. ఈ సెంటర్ అంతా ఈ సంవత్సరం ఎక్కువ 206 పెంచారు. బాగా పెంచాం. వేసుకున్నందుకు నల్లి ప్రభావం కూడా తక్కువగా ఉంది. ఏ ముందు వేసుకున్నా తీసుకుంటుంది. తోట మాత్రం ఇప్పుడు కూడా క్వాలిటీ చేయాల. ఓకే. మీ పేరు సార్? నా పేరు మోజీ. ఓకే, మీరు వేసారా సార్? మేము వేసాం. మీ పేరు సార్? రాజాబాబు గారు. మీరు వేసారు కావేరీ? మీ సార్ మీ పేరు? మత్తయ్య. మీ అందరూ కూడా గంగనపాలెం గ్రామస్తులు. థ్యాంక్ యూ సార్. ఇర్లపాడు గ్రామస్తులు. సో థ్యాంక్ యూ సార్. మీరు కావేరీ సీడ్స్ని గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు, అలాగే కావేరీ సీడ్స్లో 206 విత్తనము నేను ఇంతకుముందు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు ఇక్కడ మనము ఇది చేయడం జరిగింది. మీరు ఈ విధమైన సపోర్ట్ కావేరీ సీడ్స్కి ఇస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాము. ఈ విత్తనం యొక్క ముఖ్య లక్షణం మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాము. ఎందుకంటే చుట్టుపక్కల మనము చాలామంది రైతుల పొలాలు చూస్తున్నాం సార్. మీరు ఇంకా మాకంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇదిగోండి అక్కడ ఒకసారి చూపించినట్టు వీడియో, అక్కడ కోత కూస్తున్నారు కాంపిటేటర్ కంపెనీ. అది ఎలా ఉందండి? అది తాలు ఆవిడ చెప్తుంది, రైతు ఆవిడ 50 కాయలు తాలు వదిలేసి ఎరుపులు వేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆవిడ అంటుంది, ఏమండి మీ కంపెనీ విత్తనాలు తాళ్ళు లేవండి, అసలు ఇదేం తాలు ఇదేం లోకమనండి, మేము తాలు ఏరితే రేట్ రావట్లేదని చెప్పి తాలు వదిలేపిచ్చేసి ఓన్లీ ఎర్రకాయలు. ఇప్పుడు ఇదే మనం ఇక్కడ చూసుకుంటేనండి 206 మనం చూస్తేనండి, చూడండి కింద నుంచి చూద్దాం మనం ఒక చెట్టుని. తాలుగాయ ఎక్కడన్నా ఒక్క తాలుగాయ మనకి తగులుతుందేమో చూడండి. ఇదిగోండి ఇది చూడండి, తాలుగాయ అనేది లేకుండా మనకి కింద నుంచి కూడా చెట్టు ఇదిగోండి మనకి మొదలు ఎంత బలంగా వస్తుంది. ఒక మొక్కేనండి ఇది. ఒక మొక్కే మన కింద నుంచి కూడా చాలా బలంగా రావడం జరుగుతుంది. చుట్టు కొమ్మలు వేసుకుంటా కూడా తంతి కూడా ఏ విధంగా కడుతుందో, తంతి కూడా ఏ విధంగా మనకి కాపాడుతుందో చూడండి. సెకండ్ స్టెప్ కానీ సార్, ఇప్పుడు మీ అనుభవం దీని మీద ఓవరాల్గా మీరు ఏం చెప్తారు రైతులకి? మాకేం చెబుతారంటే, గతంలో ఫస్ట్లోనేమో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చూసుకున్నాం సార్. అవును సార్. 3 సంవత్సరాల క్రితం అది బాగుండేందుకు 10 ఎకరాలు వేసుకున్నారు. అవును. ఈ సంవత్సరం దాదాపు ఒక 50 ఎకరం దాకా ఇదే ఫీల్డ్ పడిపోయింది. 50 ఎకరం వరకు? 50 ఎకరం. ఇర్లపాడు కంగనపాలెం 50 ఎకరం ఉంది. 50 ఎకరం అయితే వేసుకున్న వాళ్ళు మొత్తం కూడా తాలుగాయ లేదు, కాయ సైజు ఉంది. 2 కోతల వరకు డీలక్స్ క్వాలిటీ, 3వ కోత మాత్రం బెస్ట్ లో పోతాయి. అంతేగాని తాలుగాయ మాత్రం లేదు. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సమాచారం చూస్తున్నామండి. మనము పంట మీద చూస్తున్నాము, పోతా పింద ఏ విధంగా ఉందనేది మనం చూస్తాం. కాసుకుంటూ వచ్చింది, కాసుకుంటూ వస్తుంది. పైన పోతా పిండి ఉంటుంది, మళ్ళీ కింద కాయ ఉంటుంది. రేపు పండు కోత తెంపిస్తాం. ఈ లోపు మళ్ళీ పైన పోతా పిండి మళ్ళీ వస్తాను. 1 గంట టైం అయినా సరే మనకు పోతా పడుతుంది. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ విత్తనం మీద మీరు భలే చెప్తున్నారండి. విత్తనం కూడా బాగుంటుంది. లోరా సైజు కూడా విత్తనం రైతులు కూడా వేసుకోవచ్చు. సో సపోర్ట్ చేయండి సార్. మీ రైతులందరికీ కూడా చెప్పండి. దీంతో పాటు మన కావేరీ సీడ్స్ లో కొత్త బంగాళాలు కూడా వచ్చినాయి. 2K6 అని చెప్పేసి వచ్చింది, సైబర్ హాట్ అని చెప్పేసి వచ్చింది. 2K6 కూడా మీ ఊర్లో వేసిన నాకు తెలిసి. సో థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. కావేరీ సీడ్స్ మంచి విత్తనాలను అందిస్తుంది. మంచి విత్తనాలను మీరు ఎన్నుకుని మంచి విజయాలు సాధించాలని చెప్పేసి, రైతులందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం.